మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. తిక్కలోడు అధికారం దొరికితే ఏమైద్ది అనేది ఇప్పుడు యుఎస్ పరిస్థితి అలానే ఉంది. ఏంటనుకుంటున్నారా? మనందరికి తెలిసిందే, ట్రంప్ గెలిచిన కాడి నుంచి టారిఫ్లు పెంచుకుంటూ వచ్చాడు. మన మీద కూడా ఫస్ట్ 25% అన్నాడు, ఇప్పుడు దాని తర్వాత 50% చేశాడు. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా వాళ్ళ దగ్గర ఫార్మాసిటికల్స్ ఏదో మెడికల్ ఇవన్నీ ఉంటాయి చూసారు, వాటి మీద 100% టారిఫ్ పెంచుకున్నాడు. నెక్స్ట్ 50% కిచెన్ అప్లయన్స్ ఉంటాయి కదా, ఇవన్నిటి మీద 50% పెంచేశాడు. నెక్స్ట్ చాలా వరకు గూడ్స్ పైన కానీ, లేకపోతే ఈ ట్రక్స్ కానీ, హెవీ వెహికల్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు చూసారా, వాళ్ళ పైన కూడా 45% టారిఫ్ పెంచేశారు. అసలు ఏంటి, మనకెళ్ళే చూసుకుంటే ఇంకా తగ్గించేసాం. 80% నుంచి 5% చాలా మన జిఎస్టీ మనం 18% నుంచి 5% దింపేసుకుంటున్నాం. సో ఇలాగా మంచి నాయకుడు ఉంటేనే ఒక కంట్రీ అయినా డెవలప్ అయ్యిద్ది. ఎందుకంటే మనం ఎప్పుడు విన్నా కానీ ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అనే వింటున్నాం, కానీ డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు వినలేదు. కానీ అమెరికాని ఎప్పుడు చూసినా అమెరికాని పెద్ద అన్నలానే చూస్తాము. ఏమైనా కానీ అమెరికా కాలు పట్టుకోవడానికి వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు. అలాంటి ఉన్న అమెరికా ఇప్పుడు ఆ కండిషన్ చూస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఎలా ఉందో ఏంటో. సో మోడీ గారు ఇలాంటి దాంట్లో చాలా సీరియస్గానే ఉన్నారు. ఎందుకంటే మన బిలో లైన్ అనేది ఒకటి ఉండిద్ది. అంటే ఇటు సైడ్ ఏంటంటే మన రష్యా అప్పర్ లైట్స్ ఇదంతా, అంటే ఇది కొద్దిగా నార్త్ సౌత్ అన్నట్టు చెప్పుకుంటే నార్త్ సైడ్ రష్యా అమెరికా ఇవన్నీ ఉంటాయి, దాని సైడ్ కొద్దిగా బిలో లైన్లో మన ఇండియా కూడా ఉండిద్ది. అంటే ఎలా అంటున్నానంటే, ఈ బిలో లైన్లో చూసుకుంటూ ఉంటే కొన్ని కంట్రీస్ కనీసం మాట్లాడటానికి కూడా ఉండదు. అలాంటి కంట్రీస్తో మన మోడీ గారు కలిసి అందరం కలిసి వెళ్దాం, కలిసి ఉందాం అని ఒక మంచి కార్యక్రమం చేయడమే చాలా బాగుండేది. అప్పట్లో చేశారు అది. సో అదే ఫ్లోలో వెళ్తే కనుక ఆల్రెడీ ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీలే, ఇంకా డెవలపింగ్లోనే ఉన్నాం, డెవలప్ అవుతాం ఇంకొన్నాళ్ళకి. సో చూసుకోవచ్చు, మోడీ గారు జిఎస్టీ తగ్గడం కరెక్టా కాదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. లేదు, ట్రంప్ టారిఫ్ పెంచడం వల్ల బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైతే ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, వాళ్ళకి లాభం తప్ప ఎవరికి లాభం లేదు. ఎందుకంటే రేపటి రోజు నేను ఫోన్ కొనాలనుకున్నా కానీ, లేకపోతే ఏమైనా ఎలక్ట్రికల్ సామాన్లు కానీ ఏమైనా తీసుకోవాలన్నా కానీ, నాకు ఏమైపోయిద్దంటే టారిఫ్ ఎక్కువ పెడితే నేను ఎక్కువ అమౌంట్ పెట్టి కొనాలి. అది తక్కువ అయితే నేను తక్కువకి తీసుకోవచ్చు కదా. రేపు కారు కొనాలనుకున్నాను, అది 18% నేను జిఎస్టీ కట్టాలి. అంటే లక్షకి నేను 18,000 నేను జిఎస్టీ కట్టేదేదో దాన్ని తగ్గిస్తే 5,000గా కట్టేసుకుంటున్నాను కదా. సో ఈజీ అవుతుంది, చూసారు కదా. సో ఇలా చేయడం కట్టే అంటారా లేకపోతే కాదంటారా? కామెంట్ చేయండి, తెలుసుకుందాం. సో అంటే మళ్ళీ కొంతమంది అంటారు జిఎస్టీ తగ్గటం వల్ల రెవెన్యూ రాదు, రెవెన్యూ రాకపోతే ఈ ఫ్రీ బేస్ ఉండేది చూసారా, ఫ్రీ బేస్ తెలిసిందే మీకు, ఉత్తిన వస్తాయి కదా, ఉచిత బస్సులు కానీ, లేకపోతే ఇవన్నీ అడిషనల్ ఫీచర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి చూసారా, ఉచిత కరెంట్, ఇవన్నీ ఇచ్చే వాటిలన్నిటికీ ఈ జిఎస్టీ నుంచే వెళ్తాయి అమౌంట్. సగం జిఎస్టీ నుంచే మనం కడతాం. సో ఇది తగ్గడం కరెక్టో కాదనేది ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ.